శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ 2వ తేదీ అమావాస్య తిథి రాబోతూ ఉన్నది. గ్రహాల్లో జరిగే పలు కీలక మార్పుల రీత్యా కుంభరాశి వారి జాతకులు మీ యొక్క జీవితంలో అయితే పెద్ద కల్లోలమే జరగబోతుంది. చాలా వరకు కూడా విసిగిపోతారు, ఆత్మ న్యూన్యతా భావంతో కృంగిపోతారు అని చెప్పాలి. అసలు ఏం జరగబోతుంది, ఏ పరిస్థితులు తారసపడబోతున్నాయి, ఈ యొక్క పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే ఏ దేవత ఆరాధన చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. ఈ రాశి జాతకులు చాలా వరకు కూడాను ఆచితూచి వ్యవహరించాలి. ఏ విషయం అయినా కూడాను 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేందుకు సమయం అనుకూలంగా లేదు. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రోజున కుటుంబ జీవితం చూస్తే గనక కుటుంబ జీవితంలో కూడా కాస్త ఒడిదుడుకులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో మీరు మంచిగా మాట్లాడినా ఎదుటి వారికి వేరొక రకంగా అర్థమవుతుంది. కావున అపార్థాలు ఎక్కువగా తారసపడతాయి మీ మధ్యన. అలాగే బంధాలు కాస్త బలహీనమయ్యే ప్రమాదం కనిపిస్తుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా వారి యొక్క భర్త లేదా భార్య, లేదా వారి యొక్క బంధువులు కావచ్చు, వారి వలన ఇబ్బంది అనేది ఎక్కువగా అవబోతూ ఉన్నది. శుభ కార్యక్రమాలకు వెళ్లినా లేదా మీ ఇంటికి ఎవరైనా సరే అతిథులు వచ్చినా వారితో మాట్లాడే విషయంలో నిర్లక్ష్యం వహించొద్దు. జాగ్రత్తగా ఉండండి. ఏది మాట్లాడినా 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడండి. మీరు మాట్లాడేది మంచి మాటే అయినా ఎదుటి వారికి వేరొక రకంగా అర్థమయ్యే ప్రమాదాలు అయితే ఈ సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఇంట ఉన్నా బయట ఉన్నా కూడాను ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడొద్దు. మీ యొక్క మాట అక్కడ అవసరం లేదు అనుకున్న చోట నోటిని అసలు ఉపయోగించొద్దండి. ఎందుకంటే గనక గ్రహ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. కావున కుంభరాశి వారి జాతకులు అప్రమత్తంగా ఉండండి. లేకపోతే గనక పెద్ద కల్లోలమే జరిగిపోతుంది. మీ మీద లేనిపోనివి అందరూ కూడా చెప్పుకుంటారు. మీ మీద పుకార్లు షికార్లు చేస్తాయి. అది ఉద్యోగ జీవితమైనా, వ్యాపార జీవితమైనా, సొంత కుటుంబీకులు అయినా, బంధుమిత్రులు అయినా కూడాను మిమ్మల్ని అర్థం చేసుకోవడంలో వారు ఒక అడుగు వెనక్కి వేస్తారు. ఈ సమయంలో వారికి మీ మంచితనము గుర్తురాదు. మీరు చేసినటువంటి సహాయము గుర్తుకు రాదు. వారికి తెలిసిందల్లా కంటికి కనిపించిన దాని గురించి మాట్లాడడమే. కంటికి కనిపించింది అంతా కూడా వాస్తవం కాదు అని తెలుసుకునే లోపే మీ మీద నీలాపనిందలు పడిపోతాయి. పెద్ద కల్లోలమే జరుగుతుంది మీ జీవితంలో. కనుక మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా కూడాను ఓర్పుగా ఉండండి. ఎవరైనా పరుష పదజాలంతో మిమ్మల్ని మాట్లాడినా మాట పట్టించుకోవద్దు. అందరూ మీ వారే అనుకోండి. ఎందుకంటే ఈ రాశి జాతకులు అందరినీ కూడా సమానంగా చూస్తారు. కానీ పరిస్థితులు మార్పుదల కలిగాయి. కావున మీలో కూడా భావోద్వేగాలు నియంత్రించుకోలేని స్థాయికి వెళ్తాయి. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎప్పుడూ కూడా మంచిగా ఉండాలి. ఎదుటి వారు ఎప్పుడైనా అవివేకంతో మాట్లాడినా కూడాను మీకు అంతా తెలుసును. తెలివిగా వ్యవహరిస్తారు. ఏ పరిస్థితుల్లో ఎలా ఉండాలో కూడా తెలుసును. కావున ఎదుటి వారి యొక్క అజ్ఞానాన్ని మన్నించే ప్రయత్నం చేయండి. కోపోద్రిక్తులు అస్సలు కావద్దు. ఈ రాశి జాతకులకు ఈ యొక్క అమావాస్య తిథి నాడు ఇలాగే ఉండబోతుంది. కావున ఓర్పుగా సమయంగా ఉండడంతో పాటుగా శివారాధన చేయండి. మీకు మేలు కలుగుతుంది. అలాగే నిత్యము కూడాను సుబ్రహ్మణ్య అష్టకాన్ని, లలిత సహస్రనామ పారాయణాన్ని గావించండి. మనోధైర్యం కలుగుతుంది. క్లిష్ట పరిస్థితుల్లో ఎలా నడుచుకోవాలో మీకు అవగతం అవుతుంది. భగవంతుడే మీకు ఈ సందేశాన్ని ఇస్తాడు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.